Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Environmental law topic. ఈరోజు మనం చర్చించబోయే విషయం పర్యావరణ పరిరక్షణ చట్టంలోని కార్బన్ ఫుట్ ప్రింట్. కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఏమి కాలి ముద్రలు వేలు ముద్రలు ఉండవు. ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఫర్ ది ఎమిషన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. బేసికల్గా తెలుసుకోండి ఫుట్ ప్రింట్. అలాగే డిఎన్ఏ అంటే అదే దాంట్లో కూడా ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటుంటాం. అంత మాత్రాన డిఎన్ఏలో ఫింగర్ ప్రింట్స్ ఏమి ఉండవు. ఇట్స్ ఎ సైకిల్. సో కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్ ఎమిషన్స్, మేబీ కార్బన్ మొనాక్సైడ్. వెహికల్స్ రోజు మనం బళ్ళకి వెళ్తుంటే మనం ముందు బండి నుంచి వచ్చేటువంటిదే కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. కార్బన్తో సంబంధించిన చాలా వరకు ఎమిషన్స్, కర్బన ఉద్గారములు అనేటువంటిది ఖచ్చితంగా పొల్యూషన్కి కారణం. పర్యావరణ హితం కాదు. అయినా సరే కర్బన ఉద్గారాలు కావాలి, ఎందుకంటే చెట్లు కార్బన్ డయాక్సైడ్ పీల్చి ఆక్సిజన్ వదులుతాయి. రైట్. సో కాబట్టి ప్లీజ్ రిమెంబర్, కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ ఏ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆర్ ఇండెక్స్ that makes it possible to compare the total amount of greenhouse gases, GHG, greenhouse gases, that an activity, that an industry, that a company will company or country gives to the temperature. వీళ్ళు చేసే ఇండస్ట్రీ వల్ల కార్బన్ ఉద్గారములు, కార్బన్ ఎంత పోతుంది, దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత ఎమినేట్ అవుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈస్ CFCs, క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్ ఇంట్లో వాడే రెఫ్రిజరేటింగ్ సిస్టమ్, ఇంట్లో వాడేటువంటి ఎయిర్ కండిషనర్స్, ఆల్ దీస్ దే యాడ్ టు ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. The impact of greenhouse gases on the ozone layer. Ozone layer is depleting because of the greenhouse gases. Thanks to the rogue countries or the industrially developed countries. Therefore, the UN Convention said that you have to reduce the carbon emissions. దాని మీద కార్బన్ ఫుట్ ప్రింట్ అనేటువంటి మాట వచ్చింది. కార్బన్ ఫుట్ ప్రింట్ నార్మల్లీ they are reported in tons of emissions. మనకు టీఎంసీల నీళ్లు, లక్షల క్యూసెక్కుల నీళ్ళు అంటారు కదా, అట్లాగే అదేటు నీకు అర్థం కాదు. అలాగే టన్స్ ఆఫ్ ఎమిషన్స్ లైక్ టన్స్ ఆఫ్ కార్బన్ పర్ ఇయర్, టన్స్ పర్ కేజీ, టన్స్ పర్ కిలోమీటర్ ట్రాన్స్క్రిప్ట్ రాశాడు. సో ఇట్లా దీనిలో మెజర్ చేస్తూ ఉంటారు. రైట్. అండ్ డెఫినెట్లీ the carbon footprint will establish the climatic change. Please remember, the impact of the climate change ఎన్నిటి మీద ఉంటుందని కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ వల్ల తెలుసుకోవచ్చును. దోస్ హూ ఆర్ కాన్షియస్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్, కొంతమంది వేగన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. ఐఎమ్ ఏ వెజిటేరియన్, నార్మల్ ఐ డోంట్ టేక్ నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్స్ ఒక రకం. అలాగే వేగన్స్ అంటే ఏంటంటే జంతువులకు సంబంధించి ఏవీ తినరు, ఈవెన్ పాలు కూడా తాగరు, చెట్లు చేమలు వాటిని చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్లీజ్ రిమెంబర్, దేని గురించి చెప్తున్నాను ఇది, క్లైమేట్ చేంజ్. కొంతమంది మనం ఏదో ఇది సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా అవినాషి ఏదో ఉంటుంది, అవినాషి గుర్తురావట్లేదు, కానీ దానిలో ఒక చెట్టు కుర్చీ తయారవ్వాలంటే ఎంత త్రివిక్రమ శ్రీనివాస్ డైలాగ్ ఉంటుంది. అట్లా బాధపడేవాడు క్లైమేట్ చేంజ్ వల్ల. అంటే ఈ ప్రోడక్ట్ తయారవుతుంటే CFCs ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ తయారవుతుంటే గ్రీన్ హౌస్ గ్యాస్ వస్తున్నాయి, కాబట్టి మనం లెట్ us నాట్ యూజ్ ఇట్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కార్బన్ ఫుట్ ప్రింట్ పనిచేస్తుంది. రైట్. అలాగే హౌ టు మిటిగేట్ ద కార్బన్ ఫుట్ ప్రింట్, దిస్ ఇస్ అనదర్ పాయింట్. సో నెంబర్ 1, సర్వే లిమిట్ క్లైమేట్ చేంజ్. ఎందుకంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తే చాలా వరకు రోగ్ కంట్రీస్ అని అనకూడదు, కానీ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ కంట్రీ తక్కువేం కాదు. వాళ్ళు ఏంటంటే ఈటీపీలు పెట్టి కార్బన్ ఎమిషన్స్ డైరెక్ట్గా ఈటీపీలు పెట్టి కొంతవరకు తగ్గించండి, క్లైమాటిక్ చేంజ్ ఎక్కువ వస్తుందంటే
జిహెచ్జి కొంతవరకు తగ్గించగలిగారు. ఇండియాలో కూడా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అయింది. దానికి కొంతమంది యాక్టివిస్టులు కూడా తయారయ్యారు క్లైమేట్ చేంజ్ తగ్గడానికి. హ్యాపీ. బట్ దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ కూడా దెబ్బతింటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ యాక్టివిటీ కూడా మనకేదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి పెడితే, ట్రయల్ స్మెల్టర్ ప్లేస్ మీకు చెప్పాను, జింక్ స్మెల్టింగ్లో ఎంత భయంకరంగా అయిందో, ఎంత ఫైన్ పడిందో అదొకసారి గుర్తు తెచ్చుకోండి. అల్టిమేట్లీ ఈ కాన్సెప్ట్ మీద సరే మంచిగా అని చెప్పేవాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారుగా. వాళ్ళు ఏమంటారంటే పెద్ద పెద్ద కంపెనీలంతా దే వాంట్ టు షిఫ్ట్ ద బర్డెన్ ఆన్ ద కామన్ పీపుల్. మేమంతా బాగానే చేస్తున్నాము, జనం మారట్లేదు అని చెప్పడానికి కొంతమంది ట్రై చేస్తారు. అంతకన్నా ఏం కాదు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కోర్స్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఫోకస్ డెఫినెట్లీ కెన్ లీడ్ ద పీపుల్ అట్లీస్ట్ టు రియలైజ్ దట్ దే షుడ్ నాట్ డిస్టర్బ్ ఆర్ దే షుడ్ నాట్ డెమాలిష్ ది హ్యాబిటాట్. అక్కడ ఉండేటువంటి చెట్లు చేమ కొట్టేయకూడదని, అలాగే దే షుడ్ నాట్ గో ఫర్ డిస్ట్రాయింగ్ ఆఫ్ ది బయోడైవర్సిటీ. కప్పలు జరిగినాయి అని చెప్పి కప్పలన్నీ పెట్టుకొని చైనా ఎక్స్పోర్ట్ చేస్తే మన పరిస్థితి ఏమైంది? వర్షాలు రాకుండా అయిపోయినాయి. సో కాబట్టి ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ చేంజ్ తెలిసిన, క్లైమాటిక్ చేంజ్ తెలిసిన వాడు కూడా డెఫినెట్లీ దే విల్ గో ఫర్ సమ్ యాక్షన్ అనే ఉద్దేశంతో కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఎన్విరాన్మెంటల్ లాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రేపు ప్రాక్టికల్గా మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.